पूरी मीडिया रहने परवाह नहीं है। मंडे के दिन होमवर्क खत्म हो गया ना, 2 दिन के आने वाला है, 2 दिन में देख लियो, कर लियो काम तुम्हारा, तुम कर लियो, हमारा काम कर लेते, खत्म हो गया हमारा काम हम करा ले, रुकाने के लिए आपको कुछ भी ये नहीं है। क्या बोला रुकाने की बात कर रहा है? आप काम वालों को डराना गलत है। मिस्त्री आपको डराया, काम करने वालों को डराने का गलत है। आपको डराया मिस्त्री में? मैं डराया आपको? गाली गलौज करिया, कुछ तो बोलिया, ठीक? మేస్త్రి डराया करते हैं। ముగ్గే మేస్త్రి నువ్వు అరే వద్దే పైసలు తీసుకొని పని చేస్తున్నాడు అని చెప్పు. ఇది ఇక చూడ అందరు మీడియా ఉంది కదా, చూడండి జరా ఎట్లా భయపెట్టిస్తారు ఒక ఆయనకు. हिंदी बात करो ना, हिंदी बात करो। నువ్వు ముగ్గి ఏ మేస్త్రి నువ్వు ముగ్గి, నువ్వు ముగ్గే మేస్త్రి మాట్లాడకమైంది అంత నువ్వు ముగ్గి, ఎవరికి ఏమి ఇచ్చేది ఉన్నది మాట్లాడినా నువ్వు ముగ్గి అనా స్టార్ట్ చేసి అన్న నువ్వు స్టార్ట్ చేసి. कोर्ट आर्डर हिंदी बात करो बोले आपको, हिंदी बात करो बोले, तेरे को ना हिंदी बात करना है तो करो, नहीं तो मत करो। कोर्ट आर्डर वीडियो लेना है जो क्या करना करो, मेरे को टेंशन नहीं है। वीडियो लेती लो, क्या करना करो, तो टेंशन कोर्ट नहीं आर्डर है। रहा तो भैया आप कहीं को रुका रहे. हाँ तो खाली वो करे खाली మేస్త్రి చలో మేస్త్రి గారు ఎవరున్నారు? మేస్త్రి ఏం పని చేస్తా? మేస్త్రి మేస్త్రి కట్టు మరి అది వేరేది ఉన్నది. వాళ్ళు ఎమ్మెల్యేతో మాట్లాడుకున్నాక ఎమ్మెల్యేతో ఫ్రెండ్స్ని రిసీవ్ చేసుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాగా ఉంది, ఇది వాళ్ళదని చెప్తున్నారు. సరే అది ఏమున్నది, మాతో కూడా పేపర్స్నే వాళ్తున్నాయి. ఎమ్మెల్యే దగ్గర కూర్చొని ఓపెన్ చేసేస్తాం, ఎమ్మెల్యే గారు కట్టుకోమంటే కట్టుకో, అంతే కదా. ఇంతవరకు ఎమ్మెల్యే చేయాలి. అడిగినాడు మస్తు సార్, అడుగుతారు, అడిగితే మరి ఎందుకు మరి అడిగినా ఎమ్మెల్యే దగ్గర పోయినా ఒక నలుగురు అలుమానాడు, పోయినా కలిసేసి వచ్చిన నలుగురిలో ఈయన కూడా ఉన్నాడు, ఎవరు అభిప్రాయాలు కూడా ఉన్నాడు, నలుగురు కలిసిన వెంకటరాములు అన్ననే పోయి మాట్లాడొచ్చిండు అందరికి. అట్లా కాదన్నా, ఏదైతే నలుగురు ఉన్నారా, 4-5 మంది ఒక సార్ దగ్గర రూమ్లో కూర్చొని మాట్లాడుకొని ఏమో అది ఏం చెప్తే అది ఏం సార్, అంతే కదా. అట్లా కాదు తమ్ముడు, సరే నేను ఏమంటున్నా, ఇప్పుడు మాకు ఇచ్చిన సమాచారం ఇది పార్టీది ఉంది, ఆపాలని చెప్పిండ్రు, ఆపినాం. సార్ మీ వాళ్ళు ఆపుతున్నారని చెప్తే ఆపినప్పుడు పోయి కలిసేసి వచ్చినా కదా, సిఐ కూడా పేపర్లు ఇచ్చేసి వచ్చిన, ఎమ్మెల్యే సార్ దగ్గర కూర్చొని 2 రోజులు ఆనే కూర్చున్నా, ఇచ్చిండ్రు. వాళ్ళకి పేపర్లు తెస్తారు అని ఏ పేపర్ రాలే, 5-6 రోజులు లోన్ సామాన్ అట్లా కూడా ఇచ్చేసిన. ఇప్పటికేమైంది, చాలు చేసే కూడా ఏం లేదు, చాలు చేసే కూడా ఏం చెప్పాను. కొట్టుకుంటే ఏమన్నా కొట్లాడుతున్నామో ఏమన్నా తిట్టుకుంటాం, ఈడ ఏమన్నా అదే నేను ఏమంటున్నా, మేస్త్రీలు వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది మా పార్టీకి సంబంధించి ఉంది కాబట్టి అని మేము ఆడ ఆపుతున్నాము. సరే ఏమన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని ఆయన దృష్టికి తీసుకెళ్ళి కూర్చొని ఆయన కట్టుకో అంటే కట్టుకుందాం, దాంట్లో ఏముంది. ఇక కొట్టుకుని వెళ్ళి తిట్టుకుని వెళ్ళి ఉన్నప్పుడు చూసుకుంటే అయిపోతాయి. ఇన్ని రోజులు ఆగినా ఇంకా 4 రోజులు ఆగుంటే తప్పేమో, ఇంకా 4 రోజులు వెయిట్ చేసి కూర్చొని సామరస్యంగా చేసుకుంటే అయిపోతాయి కదా. ఇప్పుడు ఎన్ని రోజులు కాబట్టి అది కాదు సార్, నేను ఏమంటున్నా, ఎన్ని రోజులే మీరే చెప్పండి. ఇప్పుడు సంవత్సరమా నేను ఏమంటున్నావా అయ్యింది, ఇంకా 4 రోజులు అయితే చూసుకో, దాంట్లో ఏమైంది ఉంది చూసేసి మంచిది కాదు, మంచిది కాదన్నా. మనం కూడా డబ్బులు పెట్టి నేను ఏమంటున్నా తమ్ముడు, నేను ఏమంటున్నా, బ్యాంక్ లోన్ ఎట్లా కట్టాలి, నేను ఏమంటున్నా, సరే అదేమన్నా మాట్లాడుతున్నా. సరే నేను మార్క్ ఇప్పించేది వేస్తా, మార్క్ పని సార్ మాకు ఒకటి ఇచ్చేసిందంటే ఓపెన్ మేకర్ అంటే మేము వస్తున్నప్పుడు ఆడు ఎమ్మెల్యే చెప్పినాక వస్తే మీకు అడుగుతాం. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నాది తాండూరు పట్టణం, సర్వే నంబర్ 137లో 177 గజాలు ఉంది.
దీంట్లో నేను పని స్టార్ట్ చేస్తూ ఉంటే తాండూరు టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా ఇప్పటికీ గత కొన్ని రోజుల నుంచి బాగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తా అంటే పిల్లలకు అదే మేస్త్రీలకు వాళ్ళకు భయపెట్టిస్తున్నాడు. ఇక దీనికి ఏం చేయాలో అనేది ఒకసారి ఇది చేయాలి. ఇక ఎమ్మెల్యే గారిని మిస్గైడ్ చేస్తున్నారు అంతే. పాత మనుషులు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే గారిని మిస్గైడ్ చేస్తున్నారు. హబీబ్ లాలా ఇక కలవడ ఇంకొకరు వచ్చి కలవడం అని చెప్తారు. ఇక ఏదో ఇక వాళ్ళ వచ్చి ఇది పరిస్థితి అంటే ఇది ప్లస్ ఎవరిది అంటున్నాడు? మన కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడు. పేపర్ చూపించిండా? ఏం చూపించాలి ఇప్పటి వరకు. మళ్ళీ ఇది గత సంవత్సరం అవుతుంది ఇలా ఇట్లనే స్టార్ట్ చేయబట్టి. సర్వే నెంబర్ ఎంత ఉన్నది? ఇది 137 సర్వే నెంబర్. వాళ్ళది ఎంత ఉన్నది? వాళ్ళది 135. డాక్యుమెంట్ తెచ్చి రావాడు వాళ్ళు ఏం తెలియదు ఇప్పటి వరకు కూడా. ఎమ్మెల్యే దగ్గరికి అన్నారు, ఎమ్మెల్యే దగ్గరికి కూడా పోయినాము, ఎమ్మెల్యే దగ్గర కంటిన్యూ తిరిగినాము. ఎమ్మెల్యే గారు చూసాం నేను మాట్లాడతా అని చెప్పిండు. ఎమ్మెల్యే గారు వాళ్ళకు కూడా ఎలాంటి పేపర్లు ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి పోతే శ్యామ్ నేను మాట్లాడతా, శ్యామ్ ఇన్ని రోజులు మేము వాళ్ళు కాపాడినట నన్ను బదలాం చేస్తారనే దాని మీద ఇది చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇది చేస్తున్న ఇది స్క్వేర్ యార్డ్స్ ఎంత ఉన్నది? 177. కట్టాలనుకుంటున్నారా? అవును. మీరు ఎప్పుడు కొన్నారు? నేను కొని 2021లో కొన్నాను. ఏమేమి చేశారు ఇక్కడ వర్క్ ఇంతవరకు? ఇప్పుడు ఇది కంపౌండ్ ఉండే బోర్డు ఉండే అది మొత్తం క్లీన్ చేయించిన, బోర్ వేయించిన. అప్పుడు ఏం అబ్జెక్షన్ చేయలే. ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తా అన్నప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేసారు. దేని గురించి వాళ్ళు మాదే అనేది వాళ్ళు అంటారు. వాళ్ళ సర్వే నెంబర్ 135, నా సర్వే నెంబర్ 137. ఇది రిజిస్ట్రేషన్ అయిందిగా? రిజిస్ట్రేషన్ అయింది, బ్యాంక్ లోన్ అయింది, అన్నీ ఉన్నాయి. మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నారు? మున్సిపల్ పర్మిషన్ ఉంది, కోర్టు ఆర్డర్ కూడా ఉంది. వీళ్ళు వచ్చి ఆపితే ఫస్ట్ టైం ఆపితే పోలీసులకు కూడా డాక్యుమెంట్ అడిగితే డాక్యుమెంట్ అన్ని కూడా ఇచ్చిన. ఇప్పటి వరకు మళ్ళీ ఏం వాళ్ళు ఈసారి అయితే మళ్ళీ ఏం రాలేదు. 2 టైమ్స్ పోయినా 2 టైమ్స్ పోయి ఇచ్చేసి వచ్చిన. వచ్చి రమ్మని చెప్పారు, పోయేసి వచ్చిన. సిఐ గారిని కలిసిన. సిఐ గారు ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడినా చెప్పిన, ఎమ్మెల్యే గారికి మాట్లాడినా అని. ఎమ్మెల్యే గారు మళ్ళీ కూడా ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు? ఎమ్మెల్యే గారు ఇక ఆయనకు మిస్గైడ్ చేస్తున్నా అని చెప్తున్నా కదా. మీతో ఏమన్నా మీరు కలిసినప్పుడు ఏం మాట్లాడారు? చేద్దాం చెప్తాను, నేను మాట్లాడతానని అంటున్నాను. డాక్యుమెంట్స్ ఉండగా చేద్దామేంది? ఇక ఇది ఏదైనా ఆన్సర్ రావాలేదా ఖచ్చితంగా? ఇక ఆయన కొంతమంది సీనియర్లు అంటే ఏదో ఇక మేము ఎన్ని రోజులు కాపాడినాం, మీరు వచ్చి పంపించారు అనే కాడికి ఒక పరిస్థితి పెట్టినారు. అది ఇదంతా కంపౌండ్ వాళ్ళు ఉండే. గత కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు మనం కొన్నోళ్ళు ఇది ఉండే ఎవరు వాళ్ళు కబ్జాలో ఉండ్రి. ఇది మొత్తం కంపౌండ్ వాళ్ళు ఉండే గత ఇది వాళ్ళే కబ్జాలో ఉండ్రి. వాళ్ళ దగ్గర నేను కొన్ని బోర్ వేయించి అంతా చేసిన తర్వాత వీళ్ళు వచ్చి ఈ విధంగా చేస్తున్నారు. ఇది ప్రజాపాలన, ఇది కాంగ్రెస్ ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇది వీళ్ళది. చూడండి, ఇదే ప్రజాపాలన. సొంత ఆస్తుల 2021లో కొన్నా. 2021లో కొన్నా. అంతకుముందు పట్టేదారు మురళీధర్ గౌడ్ వాళ్ళ వారసులు రాజు గౌడ్, సుమిత్ గౌడ్ దగ్గర కొన్నా నేను. బ్యాంక్ లోన్ కూడా అయింది. ఇది ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రజా పరిపాలన. సొంత ఆస్తుల మీద పడడం ఎంతవరకు సమాజం చూడండి. ఇది ఇక్కడ ఏ వర్క్ చేద్దామంటే మేస్త్రీలను భయపెట్టియడం, జేసీబీ వాళ్ళకు భయపెట్టియడం. ఈ పార్టీ ఆఫీస్ అనేది చెప్పరా అప్పాజీ జాగలేదు ఇక్కడ. చల్ నడు, మంచిగా మాట్లాడితే నాటకాలు చెప్తున్నావు నువ్వు. చల్ అన్నాడు. ఇప్పుడు అవతల కడతా, అవతల మాకు అబ్జెక్షన్ లేదు కదా. అది కూడా మీరే చెప్పండి, న్యాయంగా చెప్పండి. మీరు నేను ఏమంటారా నేను ఏమంటారా సరే అందరం కూర్చొని మేము టౌన్లో మేము ఒక లీడర్లో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్తే ఎనీ టైం ఎప్పుడైనా రెడీ చేయాలి చేసుకోవాలని చెప్తున్నాం మేము. అది మాత కూడా మా పార్టీ ఆఫీస్కి సంబంధించిన మాత పేపర్ ఉన్నాయి, మిగతా పేపర్ కూర్చొని మనం చర్చించుకొని మాట్లాడుకుందాం. ఇంకా గొడవలు వద్దు, ఏమొద్దు. దాంట్లో ఏమో చెప్పు. అవే మాట్లాడినా నువ్వు ముగి అనా काम
तुम्हारा तुम कर लियो हमारा तुम कर लेते खत्म होगी हमारा बात काम हम करा रहे हैं, रुकाने के लिए आपको कुछ चाहिए नहीं भाई है। क्या बोला रुकाने की बात नहीं कर आप काम वालों को डराना डरा रहे हैं गलत है। मैं सिर्फ आपको आप डराया काम करने वालों को डराने का गलत आपको डराया मैं सिर्फ मैं डराया आपको मल गाली गलौज करिया कुछ तो बोलिया ठीक మేస్త్రి तो डराएगा तो ముగే మేస్త్రి నువ్వు అరే వద్దే పైసలు తీసుకొని పని చేస్తాడని చెప్పా ఇది ఇక చూడ అందరు మీడియా ఉంది కదా చూడండి జరా ఎట్లా భయపెట్టిస్తారు ఒక ఆయనకు हिंदी बात करो ना हिंदी बात మేస్త్రి करो నువ్వు ముగి मेरे पास पेपर आया है मैं प्लाट खरीदा आपको जरा देखने का हाँ, बताओ। कोर्ट में ऑलरेडी है और देखिए देखिए मंडे की पेपर चल मिस्त्री करा मिस्त्री एक बात करो बोले क्या डरा रे हाँ? डरा रे डरा नहीं तो गरीब क्यों डराते फिर कहीं को डरा ఈ బండి కూడా తీసుకో